గడిచిన ఏడాది నుంచి సర్పంచ్ పదవి కాలం ముగిసినప్పటి నుంచి ఇంతవరకు సర్పంచులు లేక గ్రామాల్లో అంటే గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవి కాలం ముగిసినప్పటి నాటి సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు పంచాయతీ ఎన్నికలు అందుకే ముందుగానే పెడతారు తొందరలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయి అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చ. కానీ ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు గత 2-3 రోజుల నుంచి రేపు మాపు ఇక నోటిఫికేషన్ రాబోతుంది అని రోజు చర్చ జరిగిన నేపథ్యంలో కానీ పంచాయతీ ఎన్నికలు మాత్రం మొత్తానికి ఇప్పుడు జరిగే పరిస్థితి లేనట్టే కొడుతున్నది. పంచాయతీ ఎన్నికలు మరో 3 నెలల తర్వాతనే పంచాయతీ ఎన్నికలు, మరో 2 నెలల తర్వాతనే పంచాయతీ ఎన్నికలు జరిగేలా ఉంది ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే తెలంగాణలో. ఎందుకంటే విద్యార్థులకు ఇప్పుడే ఎగ్జామ్స్ పరీక్షల సమయం కావడంతో వరుసగా ఇప్పుడు ఇంటర్ ప్రాక్టికల్స్ నడుస్తున్నాయి, తర్వాత ఇంటర్ థియరీ ఉంటుంది, తర్వాత 10th పరీక్షలు కూడా ఉండడం నేపథ్యంలో ఏప్రిల్ వరకు విద్యార్థులకు పరీక్షల కాలం కనుక ఈ సమయంలో సర్పంచ్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు కనుక నిర్వహించినట్లయితే గ్రామాల్లో ఇదే పంచాయతీ ఎన్నికల అలజడితో మొత్తానికి విద్యార్థులు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇంతకుముందే పంచాయతీకి సర్పంచ్లు మాజీ సర్పంచ్ల సంఘం కూడా ఇంతకుముందే ఎలక్షన్ ఈసీని కూడా కలిసి ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాతనే విద్యార్థుల పరీక్షల తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పేసి విద్యార్థులకు అంతరాయంగా ఉంటుంది ఈ పంచాయతీ ఎన్నికల పోరు అని చెప్పేసి సర్పంచ్ల సంఘం నాయకులు కూడా కొంతమంది ఈసీని కలిసిన సందర్భం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆలోచన దిశగా చూస్తున్నట్టుగా ఇప్పటికే దీనిపైన ప్రభుత్వం స్థానిక సంస్థల మీద ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా ఈ రోజే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మొత్తానికి పరీక్షల తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది. ఎలాగూ వెంటనే దాని మీద కూడా వెంటనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ప్రభుత్వం కూడా. ఎందుకనంటే రిజర్వేషన్ల ప్రకారం కూడా రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి అన్నప్పుడు మాత్రం ఎంత లేదన్నా కొంత సమయం పడుతుంది కనుక అంతలోపే 10th ఎగ్జామ్స్ కూడా రావడంతో ఇంటర్ తర్వాత 10th ఎగ్జామ్స్ ఉండనున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు అంతేకాకుండా రిజర్వేషన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లపైన చర్చ జరుగుతుంది. ఈ రిజర్వేషన్లు కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే నిర్వహించే అవకాశం ఉంది, ఎన్నికలు కేటాయించే అవకాశం ఉంది. గతంలో చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు 2011 ప్రకారం కూడా అదే పాత పద్ధతిలోనే రిజర్వేషన్ల పాత పద్ధతిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అదే పాత పద్ధతిలో రిజర్వేషన్లకు వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా బీసీలకు నిన్న మధ్య మనం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి కులగణన సర్వే ద్వారా ప్రస్తుత ప్రభుత్వం కూడా బీసీలకు పెద్ద ఎత్తున బీసీలు ప్రధాన డిమాండ్ మేమెంతో మా వాటా అంతా అన్నట్టుగా మా రిజర్వేషన్లంతా సీట్లు కేటాయించాలని బీసీల ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో దాని ప్రకారం కాంగ్రెస్ కులగణన సర్వేని చేసిన తర్వాత అందులో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ మీద కూడా చర్చించిన అనంతరం మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితిలో పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లే అవకాశం పంచాయతీ ఎన్నికలకు ఎందుకంటే అలా చూసుకున్నట్లయితే 23% మాత్రమే బీసీలకు, 11, 13, 14% ఏదైతే 13% ఎస్సీ ఎస్టీలకు ఉన్నదో దాని ప్రకారమే పాత రిజర్వేషన్ ప్రకారమే పంచాయతీల ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనబడుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ 42% ఏదైతే ఉందో బీసీ జనాభా 56% ఏదైతే ఉందో దాని ప్రకారం కేటాయించాలి అన్నప్పుడు మాత్రం పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారం వెళ్ళినట్లయితే 23% మాత్రమే బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. కానీ ఇదంతా చూసుకున్నట్లయితే బీసీ ప్రస్తుత ప్రభుత్వం దీని మీద కూడా ఈరోజు ఏదైతే కమిటీ నివేదిక ఇచ్చిందో దాని సాధ్యాలపైన అలానే ఎలక్షన్ నిర్వహణ పైన ఒకవేళ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్ని టీచర్ల ద్వారా ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే అధికారుల ద్వారా నిర్వహించాలి అని చెప్పేసి టీచర్లనే తీసుకోవాలి ఎన్నికల నిర్వహణలోకి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసింది కనుక ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేలా లేదు. ఎందుకంటే విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో టీచర్లు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలక్షన్ పద్ధతి కూడా సరళి కూడా అంత సాఫీగా సాగదు కనుక ఎలక్షన్ ఆఫ్టర్ పరీక్షల తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం మాత్రం
మాత్రం మెండుగా కనబడుతున్నది. అలానే రిజర్వేషన్ల విషయంలో కూడా పాత పద్ధతినే ఫాలో అయ్యేలాగా కనబడుతున్నది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రం మరో 2 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాత్రం 3 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడింది. అలానే మున్సిపాలిటీలు కావచ్చు, గతంలో కొన్ని మున్సిపాలిటీలను ఇప్పటికే మున్సిపాలిటీల పదవి కాలం కూడా ముగిసింది. మున్సిపాలిటీలను కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలను 6 నెలల క్రితమే కలిపారు. కానీ మున్సిపాలిటీ ఎన్నికలు వాటి పదవి కాలం అయిపోయిన తర్వాత 6 నెలల లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో మున్సిపాలిటీల మీద కూడా ఒక నివేదికని ప్రభుత్వానికి ఈరోజు నివేదికని సమర్పించినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తానికి ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నది, వీటి మీద విధి విధానాలు ఈ ఎన్నికల విషయంలో తొందరలోనే ఏంటి అనేది ప్రకటన చేసే అవకాశం ఉంది. లేదంటే క్యాబినెట్ కూడా కూర్చొని చర్చిస్తాము, తదనంతరమే ఈ ఎన్నికల విషయం ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే నివేదిక కూడా అందజేసిన నివేదిక ఎవరైతే సమర్పించాలో వాళ్ళతో ప్రభుత్వం మాట్లాడుతూ క్యాబినెట్ భేటీ అయ్యి దీనిపైన చర్చించిన అనంతరమే కేటగిరీ వైజ్గా కేటగిరీ ఎన్నికలు 2 భాగాలుగా, జెడ్పీటీసీ ఎన్నికలు ఒక భాగంగా, ఒకసారిగా 2 విభాగాలుగా, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విభాగంగా, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది, గతంలో కూడా ఎలా నిర్వహించారు అని చెప్పేసి నివేదికలు తెప్పించుకునే పని చేస్తున్నది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం గతంలో ఎన్నికలు ఎలా నిర్వహించారనే దాని మీద రిపోర్టు తెప్పించుకునే పనిలో ఉన్నది. మొత్తానికి అంతిమంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాక గతం ఎన్నికలు నిర్వహించిన విధానం కావచ్చు, రిజర్వేషన్ల పద్ధతి కావచ్చు, విద్యార్థులకు పరీక్షల సమయం, వీటన్నిటిపైన కూలంకషంగా చర్చించిన తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. పంచాయతీ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం ఉండేలా లేదు. అంటే ఉన్నా కూడా మొదటగా సర్పంచ్ ఎన్నికలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి, సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు 2 భాగాలుగా అయిన తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం మాత్రం మెండుగా కనబడుతున్నది.